డీటెయిల్స్ చూద్దాం. గంగాధర నెల్లూరులో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. అనా క్యాంటీన్కు భూమి పూజ చేశారు. నెల్లేపల్లి గ్రామంలో ఎంపీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు గొట్టిపాటి, మండిపల్లి ఎమ్మెల్యే థామస్ ఇంటికి వెళ్లి వారందరూ కూడా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను ప్రజలకు వివరించారు. ఇక మామిడి రైతుల సమస్యలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ప్రచారం కోసం అదేవిధంగా మొదటగా అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేశాం. తర్వాత ఎంపీగా నిధులతోటి సీసీ రోడ్ చేశాం. తర్వాత ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అన్నీ అందుతున్నాయా లేదా కూడా తెలుసుకోవడం జరిగింది. అనమాట చాలా మంది గ్యాస్ వస్తుంది, పిల్లలకి చదువుకోవడానికి మనం ఇచ్చే 13,000 ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా అందరూ పడుతుందని చెప్పి చెప్పారు. చాలా మంది ఒకరిద్దరు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కూడా కరెక్ట్ చేసి ఉంటే ఇమీడియట్గా చేయమని చెప్పాము. తప్పకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంవత్సరం 3 నెలల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే పిల్లలు చదువుకోవడానికి తల్లికి వందనాలు ఇస్తామని చెప్పారో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా అందరికి ఇస్తా ఉన్నాం. దాదాపు దేశ చరిత్రలో ఎప్పుడు కూడా 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు తల్లుల అకౌంట్లు వేసిన ఘనత చంద్రబాబు గారి నాయకత్వంలో మన ప్రభుత్వాన్ని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా ఇందాక చెప్పారు, మినిస్టర్ గారు చెప్పారు, మామిడి పంటలకు సంబంధించి సమస్య వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. పంట ఏ విధంగా కొనుగోలు చేయాలని చెప్పి ఫ్యాక్టరీలతో మాట్లాడాము. అయినా సరే ఫ్యాక్టరీలు కొంత వేరే ముందుకు వచ్చి కొంత సపోర్ట్ ఇవ్వండి ప్రభుత్వం అంటే ప్రభుత్వం కూడా సపోర్ట్ ఇచ్చి మనం పనిచేస్తా ఉన్నాం. 80% పంట కొనుగోలు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి రోడ్డు మీద మామిడికాయలు పంపించిన రైతులు